కనే ఫాలోవర్ నన్ను. ఓకే, బీజేపీ నేత రైట్. ఎస్. ఓకే, బీజేపీ నేత మాధవీలత ఉన్నారు. మాధవీలత గారు, మొత్తం ఈ వివాదంని మీరు ఎలా చూస్తున్నారు? అన్వేష్ ఒకవైపు, శివాజీ, అనసూయ ముగ్గురు గురించి కూడా మీరు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది శివాజీ దగ్గర నుంచి మొదలైన వ్యవహారం, మధ్యలో అనసూయ, ఈ చివరన అన్వేష్. సో ఫస్ట్ అన్వేష్ దగ్గర నుంచి మొదలు పెడదాం. అన్వేష్ మాటలు టాపిక్ గురించి మాట్లాడతానండి, మనుషుల గురించి మాట్లాడను. బికాజ్ ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి మొదలైనా కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. కాబట్టి ఇష్యూ మీద ఎవరికో కోపం వస్తుందని మీరు నిజాలు మాట్లాడకుండా ఉండకూడదు కదా. మీకు అదే చెప్పా, నా అభిప్రాయం చెప్తాను. నేను వీళ్ళకి సపోర్టు వాళ్ళకి సపోర్ట్ కాదు, వాళ్ళని డినై చేస్తున్నా వీళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నా చెప్పాను. ఓకే ఓకే, ఎక్కడి నుంచి మొదలు పెడతారు? టాపిక్ ఎగ్జాక్ట్లీ ఏంటి చెప్పండి, దాని మీద చెప్తాను నేను నా ఒపీనియన్. ఓకే, మొత్తం అన్నీ కూడా మాట్లాడుకుందాం. మొత్తం శివాజీ మాట్లాడిన దగ్గర నుంచి అన్వేష్ ఎపిసోడ్ వరకు మొత్తం మాట్లాడుకుందాం. శివాజీ ఆ రోజు మాట్లాడిన దాంట్లో మీకు ఏమన్నా తప్పు అని అనిపించిందా? అతని పదాలు తప్పు అనిపించాయా? ఉద్దేశం ఏమైనా తప్పు అనిపించిందా? మీకు అదే చెప్పా, వాళ్ళు ఏం మాట్లాడారన్నది నాకు అనవసరం. మీరు అడిగి మీ ప్రశ్నలో సమాజం గురించి అడగండి. శివాజీ ఏం మాట్లాడాడు విన్నారుగా మీరు? హీరోయిన్స్ బట్టలు సరిగా వేసుకోండి, చీర కట్టుకున్న వాళ్ళకి సమాజంలో అందంగా ఉంటారు, అందంగా కనబడతారు. బట్టలు వేసుకుని సరిగా బట్టలు వేసుకోలేని వాళ్ళని మహిళలు కూడా తిట్టుకుంటారు అని అన్నాడు. సామాను అనే పదాన్ని వాడాడు. సో బట్టలు సరిగా వేసుకోండి అని మీరు చెప్పనవసరం లేదు అంటూ అనసూయ రియాక్ట్ అయ్యారు. నిజానికి ఎందుకంటే ఈ మధ్య స్కిన్ షో ఎక్కువ అవుతుందని మహిళలు అభిప్రాయపడుతున్నారు. సో నిజానికి బట్టల విషయంలో కొంతమంది మహిళలకి ఏమన్నా హీరోయిన్స్లకో లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కో చెప్పాల్సింది ఏమైనా ఉందా లేదా? నేను ఆల్రెడీ చాలా సార్లు దీని మీద వీడియోలు చేశాను అండి. అమ్మాయిలకే చేశాను. ఎందుకు అంతలా బట్టలు విప్పుకొని తిరుగుతున్నారు? వేసుకోండి, మోడర్న్ డ్రెస్లు వేసుకోండి, స్టైలిష్ గా ఉండండి. గుడికి వెళ్ళి కొంతమంది బ్యాక్ షాట్లు తీసి పెడుతున్నారు. కట్టుకోవడానికి చీరలు కట్టుకుంటున్నారు కానీ నడుము కనిపించేలాగా, హిప్ కనిపించేలాగా ఇవన్నీ బ్యాక్ షాట్లు చేసి పెట్టుకున్నారు. సో బి ఏ రోమన్ వెన్ యూఆర్ ఇన్ రోమ్ అంటే అలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఉండమని, కానీ గుడికి వెళ్ళినప్పుడు కూడా మీరు కట్టుకోవడానికి ఎక్కడ అభిప్రాయం వస్తుంది అంటే, నేను ఒక రోజు నా సోషల్ మీడియాలో రెస్పాండ్ అవ్వడం జరిగింది. బట్ జనాలు దాన్ని చాలా తేడాగా మాట్లాడారు. నేను మోడర్న్ గా ఉండండి, ఎవ్రీడే శారీ వేసుకోవడం కుదరదండి అంటే విప్పుకొని తిరుగుతావా అన్నారు. ఇట్స్ నాట్, ఇప్పుడు విప్పుకొని తిరగడం కాదు మోడర్న్ గా ఉండడం అంటే. మోడర్న్ గా ఉండడం వేరు, విప్పుకొని తిరగడం వేరు, రెండింటికి చాలా తేడా ఉంటుంది. బట్ మనుషుల మైండ్ సెట్ ఎలా అయిందంటే, అసలు మేమందరం చాలా మంచోళ్ళం, మేమందరం ఉత్తమ పురుషులం, ఇంకా ఇలా బట్టలు వేసుకునే వాళ్ళందరూ పనికిమాలిన ఆడోళ్ళు అని వ్యక్తిత్వాల జోలికి వెళ్తున్నారు. చూడండి, ఎవరికి వ్యక్తిత్వాల జోలికి వెళ్లేంత ఉన్నతమైన క్యారెక్టర్లు సమాజంలో ఎవరికి లేవు. ఒక అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, సెలబ్రిటీ అవ్వచ్చు. మళ్ళీ ఇక్కడ ఏంటి, మళ్ళీ కన్ఫైన్ చేసి ఓన్లీ హీరోయిన్లకు మాత్రమే అతను చెప్పాడు అంటే, హీరోయిన్లకు మాత్రమే చెప్పాడు అంటే ఆ సందర్భం. ఇంకోటి వచ్చేసి సెన్సిటివ్ విషయం, ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా పదజాలం చాలా సున్నితంగా చెప్పాలి, చాలా సున్నితంగా చెప్పాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పింది నిజమే కదా, ఎటు చెప్తే ఏముంది, అన్నం కూడా తప్పే. ఎటు తిప్పి అటు తిప్పి ఇంకోటి తిప్పి చెప్పింది మంచి విషయం ఏదంటే, మంచి విషయం ఎప్పుడు మంచిగానే చెప్పాలి, చెడ్డగా చెప్పకూడదు. దెర్ ఈస్ ఎ సింపుల్ లాజిక్. మనకు భాష ఉంది, ఆ భాషను వ్యక్తపరిచేదానికి. సో అదే ఉద్దేశాన్ని శివాజీ ఎలా చెప్పుంటుంటే బాగుండేది? ఎలా చెప్పుండు? ఎవరైనా ఇంతకు ముందు గరికపాటి గారు కూడా చెప్పారు. ఆయన ఫ్లోలో సరదాగా చెప్పారు తప్ప. సో చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళు చెప్పిన ఉద్దేశం కరెక్టే కదా, పదాలు ఏముంది అంటున్నారు. పదాలు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇప్పుడు నేను వీడియోలు చేశాను. సో నేను అమ్మాయిల మీద చేస్తున్నాను, వీడియోలు చేశాను కాబట్టి నేను సమ్ టైమ్స్ ఎలా మాట్లాడినా నడుస్తుంది, ఎందుకంటే సేమ్ జెండర్ కాబట్టి. బట్ ఆపోజిట్ జెండర్ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా పద్ధతిగానే మాట్లాడాలి. పద్ధతి గురించి మాట్లాడేటప్పుడు మరి పద్ధతిగానే మాట్లాడాలి కదా, పద్ధతి దాటి మాట్లాడకూడదు కదా. బట్ ఎప్పుడైనా సరే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ శుద్ధ పూసల్లాగా కామెంట్లు చేయనట్టు పదాలు అడిగారు కదా, మళ్ళీ ఓకే అంటున్నారు ఎందుకు? అర్థం కాలేదు. నా అభిప్రాయం అడిగారు కదండి. అవును, ఇప్పుడు సొసైటీలో మెజారిటీ పీపుల్ ఇది రైట్ అంటున్నారు, కానీ ఇది రైట్ అని చెప్పే రైట్ అసలు ఈ మెజారిటీ పీపుల్ కి లేదు అని నేను అంటాను.
ఎందుకో కూడా చెప్తాను. ఇప్పుడు ఒక సెలబ్రిటీ లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్సర్ తనకి బట్టలు ఇప్పుకొని కనిపించింది, హాఫ్ న్యూడ్ గా చేస్తుంది అన్నప్పుడు ఎవడు లైకులు కొట్టమన్నాడు, ఎవడు ఫాలో అవ్వమన్నాడు, ఎవడు ఫాలోవర్స్ ని పెంచమన్నాడు? మరి ఆ అమ్మాయికి 1000 మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు దాని మిలియన్ ఆ క్వశ్చన్ రాంగ్ కదా. నో నో నో, అది రాంగ్ కదా మాధవీలత గారు. ఇప్పుడు నిజానికి ఎవడు కొట్టమన్నాడు అని అంటే, ఎవడు కొట్టమన్నాడు అంటే ప్రపంచంలో పోన్ కూడా పెద్ద బిజినెస్. పోన్ వ్యతిరేకించి ఓకే, మరి అక్కడ నో 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 మనం ఎందుకు బ్యాన్ చేసాం? ఎవడో చూడలే. నో నో నో, ఎవడో చూడలే. ఫోన్ సైట్లన్నింటినీ బ్యాన్ చేయడం ఎందుకు? ఎవడో చూడలే, ఎవడో చూడకుండా నువ్వు మాట చెప్పి వదిలేచ్చుగా, ఎందుకు బ్యాన్ చేస్తున్నావు అంటే చూస్తారు, ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. నేనేమంటున్నానంటే అలా చూసే మగవాళ్ళు ఇలా నీతులు మాట్లాడకూడదు అంటున్నాను. వాళ్ళు నిజంగా ఈ రోజు అంత ఉన్నతమైన భావజాలం కలిగిన మగవాళ్ళు ఫస్ట్ ఆ అమ్మాయి హాఫ్ న్యూడ్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు రిపోర్ట్ కొట్టి. మాధవీలత గారు, మాధవీలత గారు మీ సో రిపోర్ట్లు కొడుతున్నారా? కొట్టట్లేదు. పోనీ సరదాలు సంబరాలు చేస్తున్నారు. నేను కొంతమంది అమ్మాయిల వీడియోలు చూస్తూ ఉండేదాన్ని ఈ మధ్య సోషల్ మీడియాలో. నేను చెప్తే ఎక్కడ తప్పు మొదలవుతుందని. ఆ అమ్మాయి పద్ధతిగా ఫస్ట్ చీరలు కట్టుకునేది, చీరలే గుర్తు పెట్టుకోండి. తర్వాత నడుము రివీల్ చేయడం స్టార్ట్ చేసింది. దాంతో అమ్మాయికి ఫాలోవర్స్ పెరిగారు. ఫాలోవర్స్ పెరుగుతున్నారు కదా అని ఇంకొంచెం క్లీవేజ్ చూపించడం స్టార్ట్ చేసింది చీరలోనే. దాని తర్వాత ఆ అమ్మాయికి కొలాబరేషన్స్ వచ్చాయి, షాప్ ఓపెనింగ్లు వచ్చాయి, డబ్బులు వస్తున్నాయి. ఇదేదో బాగుంది కదా, సో ఇలా చేస్తే నేను సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయాను కదా అని ఆ అమ్మాయి చీరల్లోనే ఎక్స్పోజింగ్ చేస్తూ బ్యాక్ షాట్లు, నడుము షాట్లు, క్లీవేజ్ షాట్లు పెట్టి కొలాబరేషన్స్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ మధ్య 1-2 సినిమాల్లో తనకు చిన్న రోల్స్ కూడా ఆపర్చునిటీస్ వచ్చాయి. సో ఎవరు ఆ అమ్మాయిని అలా అవ్వటానికి ప్రోత్సహించారు? సో ఇక్కడ ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ ఒక పాయింట్ నో 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 ఒక పాయింట్ ఓకే, అలా అవ్వటానికి అమ్మాయిని వీళ్ళు ప్రోత్సహించారు. ఓకే, అలా అవ్వడం తప్ప కాదా? అలా అవ్వడం తప్పే. ఈ రోజు నింద ఓకే, నో నో నో, అలా అవ్వటానికి అదే అందరినీ కలెక్టివ్ గా తప్పబడదు. నేను అనేది అది కాదు, అలా అవ్వడం తప్ప కాదా? తప్పు పట్టాలి. ఇప్పుడు కోర్టుకి వెళ్ళినప్పుడు పొడిచినోడిదే తప్పు కాదు, పొడిపించడానికి డబ్బులు ఇచ్చినోడిదే తప్పు, స్కెచ్ గీసినోడిది కూడా తప్పే. ఇప్పుడు కానీ ఏమంటున్నారు? మేమందరం శుద్ధ పూసలం, అసలు మా అంత శుద్ధ పూసలు ఇంకెవరు లేరు, ఆ అమ్మాయిదే తప్పు అంటున్నారు. చూడండి, అది కరెక్ట్ కాదు. అమ్మాయిలు మోడర్న్ గా వేసుకోండి. నేను చెప్తాను, మోడర్న్ గా వేసుకోండి, స్లీవ్లెస్ వేసుకోండి, షార్ట్ వేసుకోండి, క్యూట్ గా వేసుకోండి. బాడీ నేచర్ కి ఆమె ఫ్యాషన్ డిజైనర్, నేను చెప్తా బాడీ నేచర్ కు తగ్గట్టు బట్టలు వేసుకోవాలి. మనకు చూడంగానే పక్కనున్న ఇంకో ఆడపిల్లకు కూడా యాక్ అనేలాగా ఉండకూడదు. కానీ నిజంగా చెబితే మారుతున్నారా? ఎవడు మారరు కదా. నాకు నచ్చట్లేదు అంటే నీకు నచ్చకపోతే కళ్ళు మూసుకో అంటున్నారు. ఎవరైనా అదే చెప్తున్నారు. మేము వేసుకునేది మేము వేసుకుంటాం, మాకు ఇదే కంఫర్ట్, మేము ఇలానే ఉంటాం, మేము బీచ్కి పోయి బికినీలో వేసుకుంటాం, చీరలు కట్టుకోలేం కదా అంటున్నారు. వాళ్ళని మార్చగలరా మీరు? మార్చి కాంట్రవర్సీ తీసుకొచ్చి ఇలా న్యూస్ రేటింగ్ పెంచుకొని మనం కూర్చొని సొల్లు డిస్కషన్స్ పెట్టడం తప్ప నిజంగా వాళ్ళు మారుతారా? మారాలా మారకూడదా చెప్పండి ఒకటి నాకు. వాళ్ళు మారాలా మారొద్దా? అది ఎక్కడి నుంచి మొదలవ్వాలి అని నేను అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 ఏళ్ళు 13 ఏళ్ళ అమ్మాయిలు రీల్స్ లోకి వచ్చి అలాగా నడుములు చూపిస్తూ వీడియోలు చేస్తున్నప్పుడు మొదటగా అక్కడ కంట్రోల్ చేయాల్సిన తల్లిదండ్రుల దగ్గర నుంచి మార్పు మొదలవ్వాలి. ఈ రీల్స్ లో ఇప్పుడు ఆయన హీరోయిన్ల గురించే మాట్లాడి ఉండుండొచ్చు, అలా వేసుకొని వెళ్తే ఇలాగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని. నేను ఎప్పుడో అసలు సోషల్ మీడియా ఇంత జమానా లేని రోజుల్లో 2012-2013లో నేను ఒక్క సినిమా చేసింది, నేను చేసిన డీసెంట్ రోల్ కి